కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామంలో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుని 5 సంవత్సరాల పాటు తనకు అన్ని రకాలుగా సహకరించిన గ్రామ ప్రజలకు, అధికారులకు గ్రామ అభివృద్ధి నిధులు మంజూరు చేసిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎగ్లాస్పూర్ తాజా మాజీ సర్పంచ్ కొత్త రాజిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం రోజున గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ పంచాయతీ పాలక వర్గానికి, సిబ్బందికి ఘనంగా గ్రామ ప్రజలు శాలువాలతో సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి యాదగిరి, తాజా మాజీ ఉప సర్పంచ్ పొన్న మాలతి, సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, పంచాయతీ కార్యదర్శి హైమా, గ్రామ అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా సైదాపూర్ మండల్ ఎగ్లాస్పూర్ గ్రామంలో 5 సంవత్సరాలు సర్పంచ్ పదవి పూర్తి చేసి అందుకు ఈరోజు నన్ను గ్రామ ప్రజలు సన్మానించడానికి గ్రామ ప్రజలు పెద్దలు మా గ్రామం నుండి నన్ను ఇనానమస్గా ఎన్నుకోవడం జరిగినది. దాని ఫలితంగా నేను గ్రామానికి అందరి సహకారంతో మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు, కెప్టెన్ లక్ష్మీకాంతారావు సహకారంతో గ్రామ అభివృద్ధిలో ముందంజ ఉండి సీసీ రోడ్లు, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, పల్లె ప్రగతి, ట్రాక్టర్ కొనుగోలు, ప్రతి విషయంలో కూడా అభివృద్ధి విషయంలో మండలాన్ని మేము ముందంజ ఉంటుకుంటూ ఈ పనులు చూసి కూడా మా సెక్రటరీ గారికి కూడా అవార్డు రావడం కూడా జరిగినది. అదేవిధంగా కొత్తగా గ్రామ పంచాయతీ భవనం, పల్లె దవాఖానా కూడా నిర్మించడం జరిగినది. 75% మేము మా పాలక వర్గం ఈ 5 సంవత్సరాల్లో గ్రామానికి పూర్తి చేయడం జరిగినది. వచ్చే మళ్ళీ ఎలక్షన్ల సర్పంచ్ ఉంటే ఇవన్నీ పోతుంది కాబట్టి మేము ఎప్పుడు ఉన్నా కూడా మా పాలక వర్గం కానీ మేము కానీ ప్రజలతో ముందు దేనికైనా గ్రామ అభివృద్ధిలో మేము సహకరిస్తాము. ప్రతి విషయంలో ముందంజ ఉండి అందరూ ఒకరికి సహకరించుకుంటూ ముందు జరుగుతాము. ఇప్పుడు వచ్చిన స్పెషల్ అధికారి కూడా మాకు అన్ని విధాల సహకరించగల వ్యక్తి కాబట్టి అతనితో కూడా మాకు ఏది ఇబ్బంది లేకుండా పనులు జరుగుతాయని మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే అతడు టెక్నికల్ ఇంజనీర్ కాబట్టి ఏది వచ్చినా కూడా అతని దృష్టిలో ఉంటుంది కాబట్టి మా ఊరు గ్రామ నా అదృష్టం అనుకుని నేను అనుకుంటే, ఎందుకంటే అన్ని తెలిసిన అధికారి నాకు దొరకడం నాకు చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎవరి దగ్గర ఇది లేదు సార్ అది లేదు అనుకుంటా అతడే చూసుకుంటాడు కాబట్టి నేను చేసిన ప్రతిఫలంగా దేవుడిచ్చిన నాకు ఒక మంచి అధికారి నాకు అప్పచెప్పింది కాబట్టి ఈ విషయంలో కూడా నేను ముందంజ ఉంటా. మా ఎగ్లాస్పూర్ గ్రామము సైదాపూర్ మండలనే ప్రథమ విలేజ్గా తీర్చిదిద్దడానికి కృషి చేసినాము. అదేవిధంగా ఇంకా ముందు కూడా రాజకీయాలకు ఏదైనా పదవులు చేపట్టి గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతాము. వచ్చే సర్పంచ్ కానీ ఎవరు కానీ ఏది తెచ్చినా కూడా అతనికి పూర్తిగా సహకరించి గ్రామ అభివృద్ధిలో మా గ్రామం ముందుండాలనే ఆలోచన అవుతున్నది. ఇప్పుడు గెలిచిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు సహకరించి గ్రామ అభివృద్ధికి తోడ్పడతాడు అని మాకు కూడా నమ్మకం. ఎందుకంటే అతడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా మా గ్రామానికి పనులు చేసింది కాబట్టి కూడా మాకు అన్ని విధాల మా విలేజ్కి సహకరిస్తాడని నమ్మకం ఉన్నది, చేస్తాడు. ఎందుకంటే మాకు పాపిపల్లి రోడ్డు కూడా అతడు పోసిందే కాబట్టి మా గ్రామానికి 10 ఉన్నా లేకున్నా అప్పుడు కలిసిపోయేవాడు కాబట్టి అతడు కూడా మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తాడు అనే మాకు నమ్మకం ఉన్నది, కల్పిస్తాడని కూడా మా కోరిక ఉన్నది. కాబట్టి అతని సహకారం కూడా తీసుకొని మేము ఇప్పుడు గ్రామాభివృద్ధిలో ముందంజ ఉంటామని కోరుకుంటూ మా ప్రజలకు నాకు ఈ పదవి ఇచ్చినందుకు గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఏమన్నా మా తరపున మా పాలకవర్గం తరపున చిన్న పొరపాట్లు ఎత్తే పెద్ద మనసుతో క్షమించగలని కోరుకుంటాను. నన్ను ఎన్నుకొని ఏకగ్రీవంగా చేసి నా మీద నమ్మకం ఉన్నది కాబట్టి వాళ్ళు చేసినందుకు నేను అభివృద్ధి సహకారంతో వారి సహకారం అభివృద్ధి చేసినా అనే నా మనసులో ఉన్నది. ఏమైనా చిన్న అభివృద్ధి కాకపోతే దాన్ని కూడా అధికారులతో చర్చించి అది కూడా నేను పూర్తి చేస్తానని నమ్మకంతో ఉన్నాను. ప్రజల సహకారం నాకు ఎప్పుడు ఉంటుంది. నా